Hi viewers, welcome to Sri Tally Tutorials in Telugu YouTube channel Sri Bharati Technologies. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్లో F11 ఫీచర్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనము యాక్చువల్గా అయితే టాలీ ERP9లో మనకి ఎవ్రీ పేజ్లో F11 ఫీచర్స్ స్క్రీన్ అవైలబిలిటీ ఉండేది. మనకి టాలీ ERP9లో F11 ఫీచర్స్ స్క్రీను ఎవ్రీ స్క్రీన్లో అవైలబిలిటీ ఉండేది. ప్లస్ అన్ని ఫీచర్స్ మనకి F11 ఫీచర్స్లో అవైలబిలిటీ ఉండేది. మనకి ఏ ఫీచర్ కావాలో దాన్ని యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడైతే మనము ఈ టాలీ ప్రైమ్లో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అన్ని ఫీచర్స్ మనకి F11 ఫీచర్స్లో ఉండవు. మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, డీయాక్టివేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వర్క్ చేసేటప్పుడు సఫర్ అవుతున్నారు దీని గురించి. మేడం వీడియో చేయండి అంటున్నారు. మీ అందరి కోసం ఈ వీడియో. టాలీ ప్రైమ్లో F11 ఫీచర్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, డీయాక్టివేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనకి శ్రీ భారతి టెక్నాలజీస్లో అన్ని కంప్యూటర్ కోర్సెస్ ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైక్ అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్. మీకు ఏ కోర్స్ అయినా నేర్చుకోవాలంటే నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. మనకి త్వరలో టాలీ ప్రైమ్ బ్యాచ్ అనేది ఈ వీక్ నెక్స్ట్ మండే నుంచి ఈవినింగ్ టాలీ ప్రైమ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ ఈవినింగ్ 8 to 9. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ SAP, GST, TDS, టాలీ ప్రైమ్ అన్ని బ్యాచెస్ రన్ అవుతుంటాయండి. మీరు టైం చూసుకొని మీ టైం అవైలబిలిటీ చూసుకొని మీరు ఏ బ్యాచ్లో కావాలన్నా జాయిన్ అవ్వచ్చు. SAP కూడా ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. F11 ఫీచర్స్ మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. నేను ఇప్పుడైతే ఫస్ట్ మీకు టాలీ ERP9 ఓపెన్ చేశాను. మనం టాలీ ERP9 ఓపెన్ చేసినట్లయితే మనకి ఎవ్రీ స్క్రీన్లో లైక్ చూడండి F11 ఫీచర్స్ స్క్రీన్ ఉంటుంది. దీంట్లో మనకి అకౌంటింగ్, ఇన్వెంటరీ, స్టాట్యుటరీ ఫీచర్స్ సపరేట్గా ఇచ్చి ఉంటారు. ఇక్కడ మనకి ఇన్వెంటరీ ఫీచర్ క్లిక్ చేస్తే గోడౌన్స్, స్టాక్ కేటగిరీస్, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్, పర్చేజ్ ఆర్డరు, సేల్స్ ఆర్డరు, జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, డెబిట్ నోటు, క్రెడిట్ నోటు అన్నీ ఇక్కడే కనబడతాయి. ఫీచర్స్ అన్నీ మనం ఎనేబుల్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనకి అకౌంటింగ్ ఫీచర్స్ కూడా అంతే, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన చాప్టర్స్ అన్నీ ఉంటాయండి. కానీ టాలీ ERP9లో అయితే మనకి టాలీ ప్రైమ్లో ఇలా ఇవ్వలేదు. ఒకసారి టాలీ ప్రైమ్ ఓపెన్ చేద్దాం. టాలీ ప్రైమ్ F11 ఫీచర్స్ చూడండి, మనకి బటన్ బార్లో F11 ఫీచర్స్ బటన్ కనపడదు. అదే టాలీ ERP9లో అయితే మనకి F11 ఫీచర్ బటన్ బార్లోనే కనిపిస్తుంది. మీరు ఏ స్క్రీన్కి వెళ్ళినా కూడా, వోచర్ స్క్రీను, లెడ్జర్ స్క్రీన్, ఏ స్క్రీన్కి వెళ్ళినా కూడా F11 ఫీచర్స్ బటన్ అనేది బటన్ బార్లో ఉంటుంది. అదే మనకి టాలీ ప్రైమ్లో మనకి కనబడదు. F11 ఫీచర్ బటన్ అనేది చూడండి బటన్ బార్లో కనబడదు. ఏ స్క్రీన్లో కూడా ఉండదు. మీరు కావలిస్తే మీ కీబోర్డ్లో F11 ప్రెస్ చేసుకున్నారంటే ఓపెన్ అవుతుంది. చూడండి F11 ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇలాగా. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నది ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. టాలీలో అయినా టాలీ ప్రైమ్లో అయినా ఆ ఫీచర్స్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కొన్ని ఫీచర్స్ మనకి F11లో లేవండి. నేను ఇప్పుడు F11 ఫీచర్స్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి చాలా వరకు ఫీచర్స్ అనేవి లేవు. ఇన్వెంటరీలో కూడా మల్టిపుల్ గోడౌన్స్ లేదు మనకి. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ లేదు, డెలివరీ నోట్, రిసిప్ట్ నోటు, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు. లైక్ ఇలా చాలా ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు. వాటిని మనం ఎలా యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మల్టిపుల్ కరెన్సీ ఇవ్వలేదు ఇక్కడ. వాటిని మనం ఎలా యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చాలా ఫీచర్స్ లేవు మనకి ఇక్కడ. అవి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. మీరు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఇక్కడ మాస్టర్స్లో ఇక్కడ మీరు క్రియేట్కి వెళ్ళారంటే ఇక్కడ మీరు ఏది క్రియేట్ చేయాలో చూడండి. కరెన్సీ అనేది ఇక్కడే ఇచ్చారు. సపోజ్ మీకు ఇక్కడ కరెన్సీ అనేది కనబడలేదంటే మనం ఒకసారి యూజ్ చేస్తే అది యాక్టివేట్లో ఉంటుంది.
స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ గ్రూప్స్ లెడ్జర్స్ వస్తాయి, కరెన్సీ రాదు. అదేవిధంగా స్టాక్ గ్రూపు, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటము, గోడౌన్స్ ఇవన్నీ కూడా కనపడవు. ఇవన్నీ మీరు యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ షో మోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ షో ఇన్యాక్టివ్ ఉంది చూడండి. సో షో ఇన్యాక్టివ్ క్లిక్ చేశారంటే చూడండి మనకి కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటరు ఇవన్నీ మనకి ఇన్యాక్టివ్లో ఉన్నాయి. ప్రైజ్ లెవెల్స్ ఇవన్నీ మీరు యాక్టివేట్ చేయాలి అనుకుంటే ఇలా ఉండేటివన్నీ యాక్టివేట్మా. ఇలా ఉండేటివన్నీ చూడండి కొంచెం డల్ కలర్లో ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్యాక్టివేట్లో ఉన్నాయి ఫీచర్స్. మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. డూ యూ వాంట్ టు యాక్టివేట్ అని అడుగుతుంది. సో లేకపోతే క్రియేట్ న్యూ అని అడుగుతుంది. క్రియేట్ న్యూ క్లిక్ చేయండి. యూ నీడ్ టు ఎనేబుల్ ద కాస్ట్ సెంటర్ ఫీచర్ ఫర్ యువర్ కంపెనీ అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేయండి. చూడండి యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కాస్ట్ కేటగిరీ అనేది యాక్టివేట్ అయిపోయింది చూడండి. సో ఇలా మీకు చూడండి ప్రైస్ లెవెల్స్ కూడా మనకి ఇన్యాక్టివ్లో ఉంది. మీరు యాక్టివ్ చేసుకోవాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో యూ నీడ్ టు ఎనేబుల్ అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేయండి. చూడండి ప్రైస్ లెవెల్స్ ఓపెన్ అయింది. ఇలా మీకు స్టాక్ కేటగిరీ కావచ్చు, స్టాక్ ఐటమ్స్ కావచ్చు, మీకు ఏ ఫ్యూచర్ కావాలన్నా ఇక్కడ ఉంటాయి. మీకు వాటిని యాక్టివేట్ చేసుకోవాలి మీరు. సో క్రియేట్కి వెళ్ళారంటే మీకు కొన్ని కనబడతాయి ఇక్కడ. సో ఇక్కడ షో మోర్ ఉంది కదా పైన, దీనిపైన క్లిక్ చేస్తే షో ఇన్యాక్టివ్ క్లిక్ చేయండి. చూడండి సో మీకు ఏ ఫ్యూచర్ కావాలన్నా మీరు ఇప్పుడు యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకొకలాగా ఎలా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే పర్చేజ్ ఆర్డరు, సేల్స్ ఆర్డరు, మాస్టర్స్కి సంబంధించి ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఓచర్స్లో మనకి పర్చేజ్ ఆర్డరు, సేల్స్ ఆర్డరు, డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు ఇవన్నీ ఓచర్లో యాక్టివేట్ చేసుకోవాలి. ఓచర్స్ క్లిక్ చేసుకోండి. బటన్ బార్లో అదర్ ఓచర్స్ తీసుకోండి. అదర్ ఓచర్స్లో ఇక్కడైతే అకౌంటింగ్ ఓచర్లో చూడండి డెబిట్ నోటు, క్రెడిట్ నోటు ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ షో ఇన్యాక్టివ్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మెమొరాండమ్ ఓచరు, రివర్సింగ్ జర్నల్, డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు, సో మనకి పర్చేజ్ ఆర్డరు, సేల్స్ ఆర్డర్ ఇవన్నీ ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా క్రెడిట్ నోటు, డెబిట్ నోటు కూడా ఫస్ట్ మీకు చూపించదు. మీకు అది యాక్టివ్ అవ్వాలంటే సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. సో దీనిపైన డబుల్ క్లిక్ చేశారంటే యూ నీడ్ టు యాక్టివేట్ ద డెలివరీ నోట్ ఓచర్ అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేయండి. చూడండి యాక్టివేట్ అయిపోయిందిగా మీకు. సో అలాగే ఇంకా అదర్ ఓచర్కి వెళ్ళి ఇప్పుడు చూడండి యాక్టివేట్లో కనబడుతుంది. సో జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, సో షో ఇన్యాక్టివ్ క్లిక్ చేసుకున్నారంటే సో మీకు చూడండి రిసిప్ట్ నోట్ యాక్టివేట్ చేయాలి నేను ఇప్పుడు. సో యూ నీడ్ టు యాక్టివేట్ ద రిసిప్ట్ నోట్ ఓచర్ అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేయండి, యాక్టివేట్ అవుతుంది. ఇలా మీకు అదర్ ఓచర్స్ క్లిక్ చేసుకొని షో ఇన్యాక్టివ్ క్లిక్ చేశారంటే మనకి చాలా డిస్ప్లే అవుతాయి ఇలాగా. సో మీకు ఏవి ఇన్యాక్టివ్లో ఉంటే మీరు ఏ ఫ్యూచర్స్ యాక్టివ్ చేసుకొని యూజ్ చేసుకోవాలో వాటిపైన క్లిక్ చేసి ఎస్ ప్రెస్ చేశారంటే యాక్టివేట్ అయిపోతాయి. ఫస్ట్ టైం యాక్టివేట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ టైం నుంచి అవి ఆటోమేటిక్గా కనబడతాయి. ఇప్పుడు నేను పర్చేజ్ ఆర్డర్ యాక్టివేట్ చేశాను, అదర్ ఓచర్కి వెళ్ళాను. సో ఇప్పుడు చూడండి డెలివరీ నోటు, రిసిప్ట్ నోట్ ఇవన్నీ యాక్టివేట్ అయిపోయాయి మనకి. ఇలా మీకు షో ఇన్యాక్టివ్ క్లిక్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉంటాయి. మీకు ఏ ఫ్యూచర్ కావాలంటే దాన్ని యాక్టివేట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో సేల్స్ ఆర్డర్ కూడా యాక్టివేట్ చేస్తున్నాను. ఎస్ ప్రెస్ చేయండి. చూడండి యాక్టివేట్ అయింది. ఓకేనా. మనకి F11 ఫీచర్స్లో అన్ని ఫీచర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. కొన్ని మాస్టర్స్లో ఇచ్చారు, కొన్ని ఓచర్స్లో ఇచ్చారు. సో మీరు మాస్టర్స్ విషయానికి వస్తే మనకి గోడౌన్స్, సో లైక్ షో మోర్ క్లిక్ చేసుకోండి ఇక్కడ. సో ఈ కాస్ట్ సెంటర్స్, గోడౌన్స్, కరెన్సీ, బడ్జెట్, సో ఇవన్నీ మీకు ప్రైస్ లెవెల్స్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్స్, పేరోల్కి సంబంధించిన మాస్టర్స్ ఇవన్నీ ఇన్యాక్టివ్లో ఉన్నాయంటే సో నేను ముందు చెప్పిన విధంగా మీరు యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. సో అదేవిధంగా ఓచర్స్కి వెళ్ళి ఓచర్స్కి సంబంధించినవి అదర్ ఓచర్ క్లిక్ చేసుకున్నారంటే షో ఇన్యాక్టివ్ క్లిక్ చేశారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వస్తాయి. సో మీరు దేన్ని యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవాలో దాన్ని యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి F11 ఫీచర్స్ అనేవి హైడ్ అయి ఉన్నాయి కొన్ని ఇక్కడ. ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వర్క్ చేసుకునేటప్పుడు. సో వర్క్ చేసుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.